ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరుచెదవు. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీకున్న ఆ యొక్క దుర్దశ ఏదైతే ఉంటుందో, నీకున్న పరిస్థితులు ఏదైతే ఉంటుందో, హీనస్థితులు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ దేవుడు మర్చిపోయేలా చేస్తాడు అని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో చేయదైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. నేను ఈ సమస్యల నుండి తొందరగా బయటపడితే బాగుండు అని అనుకునేంత పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు, నేను ఇలాగే నా జీవితం గడుస్తుందేమో, ఇలాంటి పరిస్థితుల గుండానే నా జీవిత ప్రయాణం మొత్తం సాగిపోతుందేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇప్పుడు నీకున్న దుఃఖము, ఇప్పుడు నీకున్న హీనస్థితి, ఇప్పుడు నీకున్న పరిస్థితులు ఎప్పటికీ ఉండవు, కానీ వాటిని మర్చిపోయే దినం ఒక దినం రాబోతుంది అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు దుఃఖపడుతున్నావా? ఒకరోజు నువ్వు దుఃఖానికి బదులుగా సంతోషాన్ని చూడబోతున్నావు. ఈరోజు నీ స్థితి బహు భయంకరమైన పరిస్థితిగా ఉందా? కానీ ఎప్పుడు ఇలా ఉండదండి నీ పరిస్థితి. ఎందుకంటే ఒక్కరోజు కాకుండా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు వర్ధిల్లింపజేయాలన్న ఆలోచన మీ విషయంలో కలిగి ఉన్నాడు కనుకనే ఇట్టి వాగ్దానాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వర్ధిల్లింపజేయడానికి దేవుడు మీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుడు నీ స్థితులని, మీ దుఃఖ స్థితులన్నింటినీ మర్చిపోవడానికి, మీకు అన్నింటినీ తుడవడానికి ఆయన నీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు బాధపడకండి. ఎంత మాత్రము నా పరిస్థితులు ఇలాగే ఉంటాయి, లైఫ్ లాంగ్ ఇదే బాధలతో, ఇదే సమస్యలతో నా జీవితం గడుపుతూ ఉంటాను, ఇదే కష్టాలతో నా ప్రయాణం కొనసాగుతుంది అని ఎప్పుడు కూడా అనుకోకండి. అలా ఉంచడానికి దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. అలా ఉంచడానికి దేవుడు తను తాను మీకు పరిచయం చేసుకొని మీకోసం ఆయన బలికాలేడు. కానీ మీ పరిస్థితులు మార్చడానికి దేవుడు ఆయన మీకు పరిచయం చేసుకున్నాడు. ఆయన తను తాను మీకు పరిచయం చేసుకున్నాడు. కాబట్టి స్థితిని మార్చే దేవుడు మీ పక్షమున ఉండగా ఆయన ఒకనాడు కాకుండా ఒకనాడు నా పరిస్థితిని ఖచ్చితంగా మార్చబోతున్నాడు. ఈరోజు నేను చూస్తున్న దుఃఖము, ఈరోజు నేను భరిస్తున్న బాధ నాకు ఎప్పుడు ఉండదు అని చెప్పేసి నమ్మకంతో, ఆయన యందు విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని కార్యాలు, ఊహించని పరిస్థితులు మీరు చూస్తారు. అట్టి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు. నిజంగా వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఖచ్చితంగా నీవు నీ దుర్దశను మర్చిపోయే దినాలు రాబోతున్నాయి అని మాకు వాగ్దానం చేసావు మహోన్నతుడైన దేవా. ఎంతోమంది ఉంటున్న పరిస్థితులను చూసుకుంటూ లైఫ్ లాంగ్ నాకు ఇదే కష్టాలు, లైఫ్ లాంగ్ ఇదే బాధను నేను భరించాల్సి వస్తుందేమో అని ఎంతగానో కలవరపడుతున్నారు. వారి జీవితంలో, వారి ఫ్యూచర్లో ఉన్న ఆశల్ని కూడా కోల్పోతున్నారు. వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోలేకపోతున్నారు మహోన్నతుడా. కానీ స్థితులను మార్చే దేవుడవు తండ్రి, నీవు వారి పక్షంలో ఉన్నావని, వారి దుఃఖ దినములను సమాప్తము చేయడానికి తండ్రి, వారిని వెన్నంటే నువ్వు ఉన్నావని, వారెంత మాత్రం మర్చిపోకుండా నిమిత్తము ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మీరు వారికి పరిచయం చేసినందుకు నీకు వందనాలు. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.